హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మా కమ్యూనిటీలో సన్‌రైజ్ ఈవెంట్స్ వల్ల వింటర్ కార్నివల్ జరిగింది. సో, ఏముంటదో చూద్దామని అలా సరదాగా కిందకొచ్చాము. సో, ఇంకా మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ కనిపించారు. ఇంకా అలా వాళ్ళతో మాట్లాడేసి అట్లా ఒక రౌండేసామనమాట. ఇంకా అలా వెళ్ళగానే ఫస్ట్‌లోనే టాయ్ సెక్షన్ కనిపించింది. ఇంక మా పెద్ద పాప అయితే టాయ్స్ కావాలని చెప్పి గోల. సరే నీకు నచ్చింది తీసుకో అని చెప్పాను. సో, ఇంకా అలా తీసుకున్నాక ఇంకా మేము ముందుకెళ్ళాము. ఇంకా పానీపూరి కనిపించిందండి. ఇంకా మనం ఆగం కదా! ఇంకా అలా పానీపూరి ఏసేసాను. అది తినేసి సరదాగా అలా ముందుకెళ్ళాము. కార్నివాల్ అయితే బా పెట్టారండి. ఫుడ్ బాగా అట్రాక్టివ్‌గా ఉంది. బట్ కాస్టే చాలా ఎక్కువున్నాయండి. సో, ఇంకా అలా చూడండి. ఇంకా ఫుడ్ సెక్షన్ అయితే ఇవి. నెక్స్ట్ ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా మీకు తెలుసు కదండీ మాకింకా లేడీస్ అంటే షాపింగ్ పిచ్చి ఎక్కువుంటుంది. సో, అలా కనిపియగానే ఇంకా బ్యాంగిల్స్ దగ్గరికెళ్ళాను. చూస్తా ఉన్నాను. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. మట్టి గాజులంట. కానీ డిజైన్ కూడా చాలా బాగుంది. నాకు కలర్ కూడా నచ్చింది. తర్వాత ఈ జ్యువెలరీ దగ్గరకొచ్చాను. జ్యువెలరీ కూడా బాగుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారండి. ఏదడిగినా కూడా ఒక 2000, 3000 రేంజ్‌లో చెప్తున్నారు. మనకేమంత ఈవెంట్లు లేవు కదా! ప్రస్తుతానికి ఏసుకోవడానికని నేను లైట్ తీసుకున్నా. మీకైతే చూపించేద్దామని చెప్పి వీడియో అయితే తీసేసాను. ఇంక ఈ స్టడ్స్ కూడా ఒక లుక్ ఏసేయండి. ఇప్పుడు ఈ క్రిస్టల్ చైన్స్ అనేవి ట్రెండింగ్ అంట అండి. కానీ నాకేం అంతగా అనిపియలేదు. సో, అలా ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి ఇంక ఇక్కడ కూడా జ్యువెలరీ ఉంది. అక్కడ మీకు వైట్ ముత్యాల చైన్స్ కనిపిస్తున్నాయి కదా! అయి 3000 అంట. ఎందుకంత కాస్ట్ అనిపించింది. సో, ఇంకా అలా ముందుకొచ్చేసి ఇంక స్టడ్స్ తీసుకున్నాను. దీంట్లో ఒక స్టడ్స్ ఒక డిజైన్ తీసుకున్నాననమాట. ఇంకా అలా తీసుకొని ముందుకొచ్చేసాను. నెక్స్ట్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయండి. అవి కూడా బాగున్నాయి. కానీ కాస్ట్ అవి కూడా కొంచెం ఎందుకు ఎక్కువ చెప్పారు. 2000 అన్నారు. 2000 పెట్టే రేంజ్ అనిపియలేదు. ఇంకా అలా ముందుకొచ్చేసాను. ఇక్కడ వైట్ పలాజో ఉంది కదా! అది తీసుకుందాం అనుకున్నా. బట్ చాలా లూజ్ ఉందండి. స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అడిగాను. అవి సేల్ అయిపోయాయంట. సో, ఈ పలాజో చూసాను. క్లాత్ నచ్చింది. సో, ఈ గ్రీన్ కలర్‌ది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇది హెర్బల్ ప్రొడక్ట్స్. బాగున్నాయి ప్రొడక్ట్స్. వాళ్ళు కొంచెం రివ్యూకి ఇచ్చారు చూసుకోమని చెప్పి. ఈ బేబీ బాత్ పౌడర్ చిన్న పాపకి తీసుకుందామని ట్రై చేశా. సరే ఒకసారి మా హస్బెండ్‌ని అడుగుదామని చెప్పేసి తర్వాత తీసుకుందాంలే అని ఇంకా ఆగాను. ఇంకా అలా ముందుకొచ్చి చూస్తే వీళ్ళు మా పెద్ద పాప కలర్ సోడా తీసుకోవడం స్టార్ట్ చేసింది. మా హస్బెండ్‌కి వద్దని చెప్పాను. అవేందో ఆర్టిఫిషియల్ కలర్స్ లాగా అనిపించాయి. బట్ ఆయన అది న్యాచురలే అంటున్నాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు. ఇంకొద్దంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఇద్దరికి హాఫ్ హాఫ్ చేసి ఇవ్వమని చెప్పాను. ఇంకా అలా మిక్స్ చేసి ఇస్తున్నాడు. మా పెద్ద పాప ఇంకా తాగడం స్టార్ట్ చేసింది. బట్ మా చిన్న పాపకైతే నచ్చలేదు. వద్దని చెప్పేసి ఇంకా తీసేసింది. ఇంకా నాకు తప్పలేదు. ఇంకా నేను తాగాల్సి వచ్చింది. టేస్ట్ అయితే ఏం బాగాలేదండి అసలుకి. పిల్లలు ఎలా తాగుతారో కానీ. సో, ఇంకా పిల్లలకి రైడ్ ఎక్కించామండి. చిన్న పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. బట్ వాళ్ళందరి ఫోర్స్‌కి తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. పడుతుంది, ఆడుతుంది, లెగుస్తుంది. తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళతో అలా ఎంజాయ్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్‌లో అన్నీ ఇంకా స్వీట్స్ అండి. స్వీట్స్ కూడా అండి మన ప్రోటీన్ సీడ్స్ ఉంటాయి కదా! వాటితో చేశారు డ్రై ఫ్రూట్స్‌తో. సో, ఇంకా పిల్లలకి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తీసుకున్నాం. సో, ఇంకా అలా తీసుకొని అలా ముందుకెళ్ళగానే ఇక్కడ జ్యువెలరీ కనిపించిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు వాటిల్లో ఇది చోకర్ టైప్‌ది నచ్చిందండి. వీటికి స్టోన్స్ కూడా ఇచ్చారు. 3, 4 కలర్ స్టోన్స్ ఇచ్చారు. అవి చేంజ్ చేసుకోవచ్చంట. సో, అది అడుగుతున్నాను ఎలా ఉంటుంది అని, ఏమైనా గ్యారంటీ ఉందా అంటే ఉందని చెప్పారు. 1 ఇయర్ చెప్పారు గ్యారంటీ. బట్ చోకర్ వెనక కొంచెం చేంజ్ చేసుకునే దగ్గర కొంచెము ఇట్లా పాయింటర్ లాగా వచ్చింది. అది పెట్టుకుంటే ఏమన్నా గీసుకున్నట్టు ఉంటుందా అని అడిగాను. బట్ అదేం ఉండదు అని చెప్పారు. సో, ఇంకా మేడం అయితే వేసి చూపిస్తా అని చెప్పి ఇంకా చూపించారండి. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళైతే. సో, ఇంకా అలా వేసి చూపించారు. నాకైతే బాగా సెట్ అయింది. అది నచ్చింది కూడా. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. అది 3000 ఎంతో చెప్పారండి.
3000 పెట్టి వేసుకునేంత అకేషన్ ఏం లేదు కదా అని చెప్పేసి కొంచెం తగ్గిమని చెప్పాను. ఇంకెంత తగ్గించినా ఒక 200 తగ్గించారు. దానికి 200 తగ్గించిన అంతెందుకులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా మా హస్బెండ్కి చూపిస్తున్నాను. మా హస్బెండ్కి కూడా నచ్చింది తీసుకో అని చెప్పారు, కానీ ఎందుకులే దానికి అంత ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకొద్దని చెప్పేశాను. ఇంకా వేరేవి కూడా చూపించారు, కానీ అన్ని కాస్ట్ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. సో ఇంకా అలా హెర్బల్ ప్రోడక్ట్స్ దగ్గరకు వచ్చాను. ఇంకా మా హస్బెండ్ని అడిగాను ఈ బేబీ బాత్ పౌడర్ తీసుకుంటా అని చెప్పి. సో ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట దాంట్లో ఏమేమి యూజ్ చేస్తారో అని చెప్పేసి. సో ఇంకా మేము అలా తీసుకొని వాళ్ళని నెక్స్ట్ టైం మాకు ప్రోడక్ట్ కావాలన్నా కూడా మాకు మీ దగ్గర నుండి కావాలంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందంటే సో ఇంకా వాళ్ళు విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. సో ఇంకా ఈ లోషన్ కూడా తీసుకున్నాము. అది కూడా స్మెల్ అంత మైల్డ్గా బాగుందండి అది. సో టెస్ట్ చేసుకోవడానికి కొంచెము క్వాంటిటీ కూడా ఇచ్చారు. సో ఇంకా అలా విజిటింగ్ కార్డ్ తీసుకొని ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ఇంకా ఇటు ముందుకు వచ్చాము. డ్రెస్సెస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, అంతేం లేదు. సో ఇంకా అలా ముందుకు వచ్చేసాము. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు రాగానే మళ్ళీ జ్యువెలరీ దగ్గరికి వచ్చాను. మా హస్బెండ్కి ఇది నచ్చిందంట, కానీ నాకేమో పెద్దగా అనిపించింది, నాకు వద్దని చెప్పేశాను. సో ఇంకా అలా ముందుకు రాగానే ఇవి బ్లౌజ్ పీసెస్ అనుకున్నా అండి, కానీ ఇవి బ్లౌజ్ పీసెస్ కాదంట, శారీ అంటే ఎంత చిన్నగా ఉన్నాయి కదా, కానీ శారీ కూడా చాలా మెత్తగా ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మస్లిన్ అన్నాడండి. ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగానే అనిపించింది. సో అంకుల్ ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఇంకా ఓపెన్ చేసి చూసాను. ఈ శారీస్లో అక్కడ గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది కదా, అది తీసుకొని దాని రేట్ అడిగితే 2000 చెప్పాడు. ఇంకా బార్గెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ గ్రీన్ కలర్ శారీ అడిగాను. సో ఇది 2000 చెప్పాడు. ఇంకా బార్గెన్ చేసి 500కి తీసుకున్నా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.